మిస్టర్ కోడినాగు, ఈ రోజు నుంచి నువ్వు చేసే దుర్మార్గులు పని మానుకొని బుద్ధిగా బతకాలి. ఎవడ్రా ఎవడ్రా నువ్వు? సింహ ముందుకొచ్చి చిట్టెలకెలా చిట్టెలకెలా ఎగిరి పడుతున్నావు ఎవడ్రా నువ్వు? చిట్టెలకను కదమ్మా, అంటే ఉండాలా ఉన్నల చెల్చి పడేగల పులినే, వీడితో పులినే, పలనాటి పెబ్బులనే. మా అంతు చూస్తానని నాతో ఛాలెంజ్ చేసింది నువ్వేనమాట. నీ ఎంత చూస్తానని నేను ఇక్కడికి వచ్చా. నిన్ను ఢీ కొట్టమే కాదు, నిన్ను పడగొట్టి నిన్నంతం చేసే సత్తా ఉన్న మనగాండివే. దమ్ము చూపుతున్నాను నిన్ను, తుమ్ము లేపుతా, చిత్తకొడు కొట్టి వేగవలు పాడు. ఇదే అడ్డ దగ్గర నీకు చెప్పకొడు తినిపిస్తా. ఈ కోడి నాకు గురించి నీకింకా పూర్తిగా తెలీదమ్మా. అంత దమ్ము నీకుంటే అడుగు ముందుకే చూడు, ఎవడు దమ్ము ఏందో తెలుసుకుందాం. నీ గురించి తెలుసు. ఈరోజు నీ దమ్మెందో నా దమ్మెందో తెలుసుకున్నా. రారా రవిచంద్ర ఏసీపీ అంటే నువ్వు? అవును మిస్టర్ సర్దార్, నువ్వు చెప్పింది నిజమే. నేను ఈ పల్నాటి సీమలో స్మగ్లింగ్ జరుగుతుందని నన్ను స్పెషల్ ఆఫీసర్ గా పంపించిన రవిచందర్, ఇన్స్పెక్టర్ రవిచందర్ని నేనే. ఇలాంటి గుండెగాళ్ళని అంతా ముగియడానికి వచ్చిన పలనాటి సింహాన్ని ఈ రవిచందర్. సారీ మిస్టర్ రవిచంద్ర, నిన్న అబద్ధం చేసుకున్నాను. ఇట్స్ ఆల్రెడీ మిస్టర్ సర్దార్. నా పేరు నీకెలా తెలుసు? సర్దార్, నీ పేరే కాదు, నీకు జరిగిన నీ అన్నకు నీ వదనకు జరిగిన అన్యాయం గురించి నాకు చాలా బాగా తెలుసు. నిన్ను నీ అన్నను చాలా కిరాతకంగా చంపారు. అయితే నువ్వు చేసే ప్రతి పనిలో నీ వెనకాల నేను ఉంటాను. చాలా థ్యాంక్స్ రవిచంద్ర. ఆ దుర్మార్గులు చావు నా చేతిలోనే ఉంటుంది. వస్తా, వెళ్ళొస్తా. ధర్మాన్ని కాపాడటాని కోసం నీలాంటి ఆయుధాన్ని వదలాలి. అలాంటి దుర్మార్గులు పడతం పట్టడానికి నీలాంటి దమ్మున్న మగాడు ఈ సత్తానే కావాలి. ఓ పరమేశ్వర, ఈ యొక్క పవిత్రమైన కార్యానికి నీ ఆశీస్సులు ఇవ్వవయ్యా. ఈ కోడి నాకు ఈ అన్నుడు ఉంటాడు. నమస్తే, వస్తా. ఈ ఆనందంలో నా కాలేజీ ఫ్రెండ్స్ ఉంటే అబ్బా ఎంత జోరుగా ఉంటుందో. ఆ రోజులు చాలా బాగుంటాయి.